నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబు భారీగా తరలివచ్చిన బాధితులు, రెవెన్యూ సంబంధిత శాఖలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్న చంద్రబాబు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేసి త్వరలో కొత్త చట్టం తీసుకువస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు, చిట్టచివరి కౌలు రైతుకు సైతం న్యాయం జరిగేలా చూస్తామని హామీ. నూతన జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వరం లాంటిదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయటమే నూతన విద్యా విధానం ప్రధాన ఉద్దేశమని స్పష్టం. ఎస్ఆర్ఆర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా, నూతన ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబుకు వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. గత 5 సంవత్సరాల్లో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చంద్రబాబును కలిసి వినతులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. సీఎం ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వినతులు తీసుకునేలా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు తీసుకున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ సీఎంకు పలువురు వినతులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలిపోయామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వినతులు అన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాలా సేవలందిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వానికైనా ప్రజలకైనా వ్యవసాయం మరియు సహకార సంఘాలు అత్యంత ప్రాధాన్యమైనవని అన్నారు. ఈ రంగాలు లేని సమాజాన్ని కూడా ఊహించలేమన్నారు. 2019లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలికి పెట్టడంతో గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలో ఈకేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని, చిట్టచివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 ఉపాధ్యాయులు, విద్యార్థులకు వరం లాంటిదని, ఈ విధానం విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు, ఇతర ఇబ్బందులు ఉన్నవారికి కూడా ఈ నూతన విద్యా విధానం ద్వారా ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో జాతీయ విద్యా విధానం 2020 అమలు సవాళ్లు అనే అంశంపై అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ శనివారం సంయుక్తంగా నిర్వహించిన 2 రోజుల సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని అన్ని రంగాల్లోనూ సమున్నత స్థానానికి తీసుకెళ్లే లక్ష్యంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన గొప్ప కార్యక్రమాల్లో జాతీయ విద్యా విధానం 2021 పేర్కొన్నారు. బట్టి విధానానికి స్వస్తి పలికి సృజనాత్మకత పెంపొందించడం, ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయడం నూతన విద్యా విధానం ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థి దశలోనే నైపుణ్య శిక్షణ, తద్వారా స్వయం ఉపాధితో పాటు చదువుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఏ దేశంలో అయినా విద్యాభివృద్ధి ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇది సాకారం అవ్వాలంటే భారతీయ విలువలతో కూడిన విద్యా విధానం అవసరమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 అచ్చంగా అలాంటిదే అని అభివర్ణించారు. అయితే వారికి అనుకోని కారణాల వల్ల ఒక కార్యక్రమం రావడం వల్ల వారు రాలేక ప్రభుత్వం తరపున నేను రావాల్సి వచ్చింది. ఇది నేపథ్యం.
ఏదైనా మారుతున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లోకి నేపథ్యంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయితే వలసవాద పాలనలో మన విద్యా విధానం అంతా బెస్ట్ పట్టిపోతే మొట్టమొదటగా వచ్చిన 1948 ఎంతో మేధో సంపత్తి కలిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నేతృత్వంలో వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఈ భారతీయ విలువలు, భారతీయ సంప్రదాయాల్ని, సంస్కృతిని ప్రతిబింబించకుండా ఏ బానిస మనస్తత్వాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందో, సామ్రాజ్యవాదులకు పాలకులు ప్రయత్నం చేశారో అదే మెకాలే విజ్ఞానాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. దానికి పెద్ద దాని కారణంగానే మనం ఇంకా అదే బానిస మనస్తత్వంతో ఉంటూ విపరీతమైన మేధో సంపత్తి, యువశక్తి, విద్యార్థి శక్తి మనకు ఉన్నప్పటికీ కూడా ఆ నిక్షిప్తమైన వాటిని బయటికి తీసుకోలేక బట్టి పట్టే విధానానికే ఉంటూ ఏదైనా విషయం మీద సమగ్రమైన అవగాహన కల్పించుకోకుండా సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్కి ఒక కాంప్రహెన్సివ్ థింకింగ్ చేయకుండా అక్కడికక్కడికి చదివేసి బయటకు వచ్చి నేను కూడా అలాగే బట్టి చదివి వచ్చా. అందుకనే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నతంగా చదువుకుని ప్రయోజకులు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అందరం పనిచేస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్ ఎస్ఆర్ఆర్ కళాశాల నందు కాలేజీ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విచ్చేసి విద్యార్థులకు బ్యాగ్స్, నోట్బుక్స్, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో నూతన అకాడమిక్ ఇయర్ మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అందరికీ నోట్బుక్స్, బ్యాగ్స్, షూస్, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ సహా మధ్యాహ్నం పూట మంచి భోజనం, పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని, ఈ రోజు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కు యూనిఫామ్స్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కోరుకునేది ఒకటేనని, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పిల్లవాడు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని, కేజీ టు పీజీ వరకు అందాలి అనే నినాదంతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరం పనిచేస్తామన్నారు. ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాలలో 1000 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ప్రైవేటు కాలేజీల కన్నా మిన్నగా ఈ కాలేజీ నందు విద్యార్థులు ఉన్నారు అంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలన్నారు. కార్పొరేట్ కాలేజీల మోజులో పడి లక్షల రూపాయలు వెచ్చించి చేర్పించడం కన్నా ₹1 కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వ కళాశాల నందు టెక్స్ట్ బుక్స్ నుండి యూనిఫామ్, బ్యాగులు అన్ని ఉచితంగా ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా పిల్లలను తమ పిల్లలుగా చూసుకుంటూ ఉన్నారన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఎస్ఆర్ఆర్ కాలేజీలో చాలా నాళ్ళ తర్వాత, నేను గతంలో ఎమ్మెల్యేగా 2014-2019లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చేవాళ్ళం. అన్ని రకాలుగా అన్ని ఫంక్షన్స్లో పాల్గొనేవాళ్ళం. గత 5 సంవత్సరాలు ఇతర గవర్నమెంట్ల వల్ల రాలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు ప్రజల గవర్నమెంటు, పేదల గవర్నమెంట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, ఆయన కూటమి, ఈ కూటమిలో అందరం కూడా భాగస్వాములు. ప్రజల ఆశీస్సులతో ఇవాళ ప్రభుత్వం ఏర్పడినాక మళ్ళీ పేద వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి మంచి రోజులు వచ్చినాయి అనడానికి ఎటువంటి డోకా లేదు. ఈ రోజున కాలేజీల్లో చదివే పిల్లలకి, స్కూల్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని రకాలుగా స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలకి సొంత పిల్లల్లాగా ప్రభుత్వం చూసుకుంటా ఉంది. వాళ్ళకి యూనిఫామ్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, బ్యాగు, అలాగే షూసు, అట్లాగే మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి పౌష్టికాహారంతో పేద విద్యార్థులందరికీ కూడా భోజనం కూడా పెడతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఇన్ఛార్జ్ వల్లభనేని సతీష్, తోట పాండు, కారంపూడి సత్య, డేవిడ్, శశి, కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ తప్పుడు ప్రచారంతో సునకానందం పొందుతుందని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కొడాలి నానికి క్యాన్సర్ వచ్చిందని ప్రచారం చేశారు. వాళ్ళ అమ్మగారు ఇటీవలే క్యాన్సర్ను జయించారు. చెకప్ కోసం ఆమె వెంట వెళ్తే ఆయనకే వచ్చిందన్నారు. అలాగే వంశీపై అన్యాయంగా కేసు పెట్టారు. దీనిపై ఆయన న్యాయ పోరాటం చేస్తారు అని తెలిపారు. టీడీపీ చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తామన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై గతంలో జరిగిన దాడి కేసులో రిమాండ్లో వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరామర్శించారు. నేడు గన్నవరం సబ్ జైలుకు వెళ్లి రిమాండ్లో ఉన్న 4 వైసీపీ కార్యకర్తలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో 2023 ఫిబ్రవరిలో వైసీపీ కార్యాలయంపైకి విజయవాడ నుంచి వచ్చిన కొందరు రెచ్చగొట్టేలా చేశారు. వారి చర్యలతో ఆత్మరక్షణ కోసం వైసీపీ కార్యకర్తలు చేసిన చర్యలపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు జగన్ సానుభూతి పరులన్న కారణంగానే వారిపై సంబంధం లేని విషయాలపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి, దాడులకి ఎవరెవరైతే బలైపోతున్నారో వాళ్ళకి అండగా ఇప్పటికే చాలా కుటుంబాలకు అండగా వెళ్ళింది. అట్లాగే ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని వరుస క్రమంలో పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వస్తుంది. ఇవాళ మీరు చెప్పేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉంటుందండి. అంటే ఈ నియోజకవర్గం నాయకుడు కూడా లేడు, ఎవరు చెప్పుకోవాలి తెలియని పరిస్థితిలో ఉన్నారు, ఆయనే పారిపోయి అన్నారు. పారిపోవటం అనేది మీ భాష. తప్పుడు కేసులో ఏదో రకంగా దుర్మార్గాలు చేయటం నుంచి తప్పుకుని చట్టానికి లోబడి చట్టంలో ఉన్నటువంటి హక్కుని వాడుకుంటాకే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసిన పరిస్థితి. పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నాను. ప్రతిదానికి ఇప్పటికీ గడిచిన జూన్ 4వ తారీఖు నుంచి ఇవాళ దాకా ఎక్కడెక్కడైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల దౌర్జన్యాలకి, దాడులకి, వేధింపులకి గురవుతున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి ఇప్పటికే అండగా ఉంటూ వస్తుంది. ఇవాళ జరుగుతున్న వాటిలో ఎక్కడెక్కడ ఉందో అందరికీ కూడా భవిష్యత్తులో కూడా అండగా ఉంటుంది. పదవి లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నా సీఐల బదిలీల విషయంలో నా మాట చెల్లలేదు. సీఐల ట్రాన్స్ఫర్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గింది. ప్రస్తుతం నేను ఇతరులపై ఆధారపడ్డా అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మనసులో ఒక మాట, బయట మరో మాట చెప్పే వ్యక్తిత్వం తనది కాదంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ముక్కుసూటిగా మాట్లాడటమే తనకు తెలుసునన్నారు. పోరాటం కాదు, పవర్ ఉన్న వారికే గౌరవం ఉంటుందని తాను ఇప్పుడిప్పుడే గ్రహించాలని బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని చిన్ని బర్త్డే వేడుకల్లో బుద్దా వెంకన్న ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై పోరాటం చేసిన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై 37 కేసులు ఉన్నాయని, అయినా ఏ పదవి దక్కలేదన్నారు. పోరాటం చేసిన వారికి ఏ పోస్టులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎంతమంది పోరాటం చేశారు అంటూ ప్రశ్నించారు. 2029 ఎన్నికల్లో పోరాటం చేసి టికెట్ తెచ్చుకొని గెలుస్తా అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో తనకు జ్ఞానోదయం అయిందని, తాను మాట్లాడింది ఎంపీ చిన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. సోదరుడు బుద్దా వెంకన్న గారికి, అంతేకాకుండా మా గురువుతో సమానంలాగా ప్రతినిత్యం ఉండే మీరా గారికి తప్పకుండా ధన్యవాదాలు. వెంకన్న గారు, మీరు మొదటి నుంచి నాతో ప్రయాణం చేసే మొదటి వ్యక్తి మీరే. తప్పకుండా అది పలుసార్లు కూడా మీ అందరికీ చెప్పాను. అట్లాగే నన్ను మీరా గారు కూడా దగ్గరుండి తీసుకెళ్లారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం మన మిత్ర ధర్మం పాటించి భారతీయ జనతా పార్టీకి ఇవ్వటం జరిగింది. దానివల్ల కొంతమందికి అన్యాయం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇవన్నీ నాకు తెలుసు. కానీ పార్లమెంటు గత 25 రోజుల నుంచి పార్లమెంటు జరుగుతున్న సందర్భంగా రోజుకు ఒక్కరోజే సెలవు దినాలే వస్తున్నాను. దీని మీద పూర్తి దృష్టి అందరి వెంకన్న గారితో, మీరా గారితో, మిగతా అందరితో కూడా డిస్కస్ చేసి పూర్తి దృష్టి పెట్టి అధిష్టానానికి మీరు పడుతున్న ఇబ్బందులు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నాయకులు, కార్యకర్తలు, నాయకులు అంటే కార్పొరేటర్ స్థాయి నాయకులు ఉండొచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఇద్దరికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తులు వీళ్ళిద్దరూ. నేను తీసుకెళ్లేదంటే ఆయన కూడా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే, ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ ఇచ్చే శక్తి బుద్దా వెంకన్న గారికి ఉంది. కానీ ఈ సమస్యను తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి
తప్పకుండా ఈ సమస్యని అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం. పోరాటం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను అప్పుడు. ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసేది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంతకాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేనుగా అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి అంటే, నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో? ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు. తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే, పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్నా, 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. ఏ మాత్రం ప్రచారం లేదు, ఎలాంటి ఆర్భాటము లేదు, సైలెంట్ గా వచ్చారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వయనాడ్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆర్మీ సేవలను కొనియాడారు. మీడియా కవరేజ్ తో అది వెలుగులోకి వచ్చింది. రియల్ హీరో అంటూ మోహన్ లాల్ పై అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు. బాధిత గ్రామాల పునరావాసం కోసం ఇప్పటికే 3 కోట్లు ఇచ్చారాయన. కాగా గత నెల 30వ తేదీ తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో వయనాడ్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి 300కు పైగా మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో గల్లంతైన వారి సంఖ్య అంతకు మించి ఉన్నట్లు కేరళ ప్రభుత్వం పేర్కొంటుంది. ప్రతి శనివారం ప్రజలను కలిసి వినతులను స్వీకరిస్తున్న ఆయన వద్దకు ఎక్కువగా భూ కుంభకోణాలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయి. ప్రతి మండలంలోనూ భూ కుంభకోణం జరిగినట్లు చంద్రబాబు దృష్టికి వచ్చాయి. దీంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన చంద్రబాబు కాసేపట్లో మీడియాలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం జరిగిందని, చర్యలు తీసుకోవాలని ప్రజలు తనకు వినతి పత్రాలు అందజేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా రీసర్వే చేసిందని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. జగన్ ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతామని, 100 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. ഉദ്യോഗസ്ഥർക്കൊപ്പം അദ്ദേഹം എത്തിയിരിക്കുന്നത്. അദ്ദേഹം മുകളിൽ വാഹനമെടുത്ത ശേഷം దుష్ట పాలనకు చరమగీతం పాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావటం శుభపరిణామమని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం మరింత ముందుకు వెళ్తుందని ఆకాంక్షించారు. భారతదేశాన్ని విశ్వాసానికి గురువుగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. దేశంలో మరోసారి మోడీ సర్కార్ ఏర్పడిన నేపథ్యంలో నాగలింగం శివాజీ విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.
ఈ మహాసంకల్ప పాదయాత్రను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ప్రారంభించారు. ముందు ఘాట్ రోడ్డు వద్ద ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడుతూ విజయవంతంగా కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో కూడా దుష్టపాలన పోయిందని, ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. శివాజీ చేపట్టిన మహాసంకల్ప పాదయాత్ర విజయవంతంగా సాగాలని, దారిలో అపూర్వ స్వాగతాలు లభించాలని ఆకాంక్షించారు. అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ భారతదేశాన్ని విశ్వాసానికి గురువుగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఈ మహాసంకల్ప పాదయాత్రలో మహిళలు, హైందవ సోదరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ గవర్నమెంట్ చక్కగా గెలుపొందడము, దుష్ట పరిపాలన పోయి శిశురక్షతో కూడిన కొత్త ప్రభుత్వం రావటము ఇదెంతో ఆనందదాయకము. మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలన చేయటము అది శుభసూచకంగా మేమందరం భావిస్తున్నాం. ఈ సమయంలోనే మాన్యశ్రీ నాగలింగం శివాజీ గారు ఒక సంకల్పం చేశారు. దుర్గమ్మ పాదాల చెంత నుంచి తిరుమలకి పాదయాత్ర ద్వారా ఒక మొక్కుని తీర్చుకుందామని చెప్పి సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మార్గంలో అనేక స్థానాల్లో అనేక మంది వ్యక్తులు వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క చోట వసతి విడిది ఏర్పాటు చేసుకోవడం, అక్కడున్న కొంతమందితో చైతన్య ప్రసంగాలు చేయడం, తిరుమల చేరుకుని స్వామివారికి నమస్కారాలు ముడుపును సమర్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చే విధంగా పరిపాలన చక్కగా సాగాలని, ఎన్డీఏ కూటమి సుస్థిరంగా ప్రజలకి చక్కటి మార్గదర్శకాన్ని ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మఠపీఠ ఆశ్రమతులు శివాజీ గారికి శుభ మంగళాశాసనాలు, శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. భారత్ మాతాకి జై. కాంగ్రెస్కి 99 సీట్లు పార్లమెంట్లో వస్తే మొత్తం 500 సీట్లు పైగా వచ్చినట్టు వ్యవహారం చేస్తుంది. హిందువులు ఉగ్రవాదులు అని చెప్తుంది. ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతమొందాలి. అలానే రాబోయే తరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో రావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు అందించారు. అందుకని అమ్మవారి దగ్గర నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను. ఓం నమో వెంకటేశయ్య. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా అనేక అరాచకాలు జరిగాయి. అవన్నీ కూడా వాటిలన్నింటి మీద స్పెషల్గా ఒక కమిటీ వేయాలి. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచారానికి మరింత ఎక్కువగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. అన్ని దానాల్లోకి విద్యాదానం ఎంతో శ్రేష్టమైంది. సిపిఐ నగర అధ్యక్షుడు జి కోటేశ్వరరావు తెలిపారు. దానగుణంతో 12 ఏళ్లుగా 58వ డివిజన్లో సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ రావు పేద విద్యార్థులకు విద్యకు అవసరమయ్యే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా దాతల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ కృష్ణా హోటల్ సెంటర్లోని సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ రావు ఆధ్వర్యంలో సుమారు 600 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, ఆట పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ నగర అధ్యక్షుడు జి కోటేశ్వరరావు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పోరాడడం ముందుండడమే కాకుండా సేవా కార్యక్రమాలలో కూడా తమ పార్టీ సభ్యులు ముందుండే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం సంతోషకరమని అన్నారు. గత 12 ఏళ్లుగా నిబద్ధతతో పేద విద్యార్థులకు సహాయపడాలని దృఢ సంకల్పంతో భాస్కర్ రావు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛందంగా ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి సేవ చేయాలని కోరారు. విద్యార్థులకు అందించిన ఈ సేవలను ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 58వ డివిజన్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులకి పుస్తకాలు, పెన్సిళ్ళు, అలాగే పెన్నులు, కావాల్సినటువంటి ఆట పరికరాలన్నీ కూడా ఇవ్వటం అనేటటువంటిది ప్రతి సంవత్సరం స్థానిక పార్టీ నుంచి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఎంకే బేక్ స్కూలు వారి విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు ఇవ్వటం, అలాగే క్యారమ్ బోర్డ్స్, అలాగే షటిల్ బ్యాట్స్ అన్నీ కూడా సిపిఐ 58వ డివిజన్ శాఖ తరఫున చేయటం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అన్నీ కూడా పాఠశాలలో
నగరపాలక సంస్థే లేకపోతే ప్రభుత్వమే అన్నీ చేయాలంటే అది సాధ్యం కాదు. ఈ రకంగా రాజకీయ పార్టీలు, వ్యక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేటటువంటి స్కూల్స్, నగరపాలక సంస్థ స్కూళ్ళు, అలాగే జడ్పీ హై స్కూల్స్, ఈ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే అదనపు సౌకర్యాలు విద్యార్థులు చదువుకునేటటువంటి దానికి అవకాశం ఎక్కువ వచ్చేదానికోసం స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి వారికి సహకారం అందించడం ద్వారా నగరంలో విద్యార్థులు ఎక్కువ మంది ఈ రోజున చదువుకునేటటువంటి అవకాశం కల్పించేదానికోసం ప్రయత్నం చేయటం అనేటటువంటిది అభినందనీయం. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లోని కోచ్మ్యాన్ భవన్ కార్యాలయం వద్ద ఎంకేపీకి స్కూలు, వివేకానంద స్కూల్ విద్యార్థులు 600 మందికి ఇక్కడ పుస్తకాలు, పెన్నులు, స్వీట్సు, అలాగే ఆ స్కూల్కి సరిపడా దాదాపుగా ఒక 10,000 రూపాయలు ఆట పరికరాలు కూడా ఈ రోజున మేము ఇస్తున్నాము. ఈ యొక్క సేవా కార్యక్రమం ఇవాళే కాదు, ఇది 13వ సంవత్సరము. 12 సంవత్సరాల నుంచి కూడా ప్రజల అండదండలతో, దాతల సహాయ సహకారాలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తున్నాము. మరి ఎంకేబేగ్ స్కూలు, అలాగే వివేకానంద స్కూలు, ఎయిడెడ్ పాఠశాలలు, మరి ఈ యొక్క స్కూల్స్లో చాలామంది పేదవారే చదువుకుంటున్నారు. అయితే ఇవాళ ఎంకేబేగ్ స్కూల్ కానీ వివేకానంద స్కూల్లో సీట్లు కూడా దొరకటం అంతంత మాత్రంగానే ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో పశ్చిమ నగరంలో అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నాయకులు 48వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పేరావత్తుల రమణ వ్యాఖ్యానించారు. ఎంపీగా గెలవక ముందే కేశినేని చిన్ని పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీని ప్రజలు ఇచ్చారని స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పుట్టినరోజు వేడుకలు చిట్టినగర్ సెంటర్లో పేరావత్తుల రమణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకలో భాగంగా బాణసంచా పేల్చి భారీ కేక్ను కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కండ్రేగుల రవీంద్ర హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరావత్తుల రమణ మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో పశ్చిమ నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయనకు ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారని అన్నారు. ఆయన నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ టీడీపీ నాయకులు ఉప్పూడి రాము, మద్దినేని చెంచయ్య, పొన్నాడ రాము, బి జోగేష్, ఈది పార్వతి, బొంత సీత, దాసరి నాగమణి, పేర్ల వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు. కేశినేని చిన్ని గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి 48వ డివిజన్లో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మా దైవ సమానులైనటువంటి బుద్ధా వెంకన్న గారు, అలాగే నాగుల మీరా గారు, మా యువ నాయకుడు కాండ్రేకుల రవీంద్రబాబు గారు మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మహానుభావుడు, మహనీయుడు మరి కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆయన ఎంపీ కాకముందు అనేక ప్రజా సేవా కార్యక్రమాలు అంటే కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి ప్రజా సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఒక అన్నా క్యాంటీన్లే కానీ, మెగా మెడికల్ క్యాంపులు కానీ, మరి ఒక క్యాన్సర్కి దాదాపు చెక్ చేసుకోవాలంటే 25,000 రూపాయలు అయ్యే ఖర్చు, దానికి కూడా ఒక ఉచితమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమానికి ఒక సామాన్య మానవుడు 25,000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ యొక్క క్యాన్సర్ని మిషన్లు తెప్పించి ఆ మిషన్లకి మరి ఏర్పాటు చేసినటువంటి మరి కేశినేని శివనాథ్ చిన్ని. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు, కార్యకర్తలపై పార్టీకి ఓటు వేసిన వారిపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులతో ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. ఇవన్నీ సునకానందం అండి. కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది. కొడాల నాని గారు వాళ్ళ అమ్మగారు నా మధ్య ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఆవిడకి క్యాన్సర్ వస్తే ఆ వైద్యం ఆవిడ క్యాన్సర్ని జయించి ఆవిడ
చెకప్ కోసం కొడాల నాని గారు ఎంపటి పెట్టుకెళ్తే కొడాల నాని క్యాన్సర్ వచ్చిందని చెప్పిన సునకానందం పొందటం వార్తలేసి, అట్లాగే వంశీ గారి భార్య నిన్న ఒక ఫంక్షన్కి ఆవిడ గన్నవరం వస్తే వెంటనే పోలీసులు టీవీ కెమెరాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఛానల్ వాళ్ళు వంశీని అరెస్ట్ చేశారు. ఇటువంటి ఈ సునకానందం పొందేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అనుభవిస్తుంది. ఈ సునకానందం ఎన్నాళ్ళు అనుభవిస్తారో అనుభవించండి. ఖచ్చితంగా వంశీ న్యాయపరంగా అన్యాయంగా తన్ను పెట్టారనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడికి బెజవాడి నుంచి గూణాలను తీసుకొచ్చి దాడికి వస్తే దాన్ని ఎదుర్కొన్నందుకు వాళ్ళ వంశీని 71 ముద్దాయిగానే ఎంతగానో పెట్టారు. అది కూడా నిన్న మొన్న పెట్టారు ఈ మధ్యకాలం. ఏదన్నా పెట్టుకోనండి, అతను న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అతను బెయిల్ తీసుకుని వస్తాడు. మీరన్నీ వంశీ దొరికాడు, లేకపోతే నాని క్యాన్సర్, పేరు నాని గారికి ఇంకేదో జరిగిందో, లేకపోతే కళ్యాణికి ఇంకోటి జరిగిందో, ఇట్లా రకరకాల పుకార్లతో సునకానందం పొందాల్సింది తప్పితే మేము ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మీ మీద మీరు ప్రజల్ని మోసం చేసిన ప్రతిదాన్ని ప్రజలకి చేరవేసి ద్వారా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగా. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘంను అన్ని రాష్ట్రాల్లో కూడా సేవలు విస్తరించేందుకు కృషి చేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం హానక్ తెలిపారు. తమ సంఘం రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటును ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఐఎస్ బెన్హర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా సాలి పాల్ నెహమ్యా, కోశాధికారిగా కోరపాటి విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రి యేసురత్నం, మీడియా ఇన్ఛార్జ్గా వై సదాశివరావును నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు పాస్టర్ గడ్డం హానక్ మాట్లాడుతూ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2017వ సంవత్సరమున స్థాపించామని, గత 7 సంవత్సరాలుగా సేవకుల పక్షాన నిలబడి సేవకులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలోనూ, మందిరాలపై దాడులు జరిగినప్పుడు వాటిని నివారించడంలోనూ కృషి చేశామన్నారు. అలాగే సేవకులకు అవసరమైనప్పుడు న్యాయ సలహాలు అందించి సువార్త పరిచర్యలో సహాయ సహకారాలు అందిస్తూ చర్చి రిజిస్ట్రేషన్లోనూ, మందిరానికి అనుమతులు ఇప్పించడంలోనూ, కన్సల్టెన్సీ సర్వీసులు అందించడంలో సహాయ సహకారాలు అందించామని తెలిపారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా సేవలు విస్తరించేందుకు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు రావడం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ అసోసియేషన్ డినామినేషన్స్ భేదం లేకుండా రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. క్రైస్తవులు మరియు పాస్టర్ల సంక్షేమమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ ఏ జయప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఐఎస్ బెన్హర్ బాబు, ప్రధాన కార్యదర్శి ఎస్ పాల్ నెహమ్యా, కోశాధికారి కోరపాటి విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2017 సంవత్సరంలో రిజిస్టర్ చేశాము. అప్పటి నుండి పాస్టర్ల పక్షాన మరి పాస్టర్ల గౌరవవేతన విషయంలో కానీ, చర్చి ట్రస్ట్ కానీ లేదా సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి మరి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి మందిరాన్ని కూడా రిజిస్టర్ చేయించడం జరిగింది. అలాగే మరి సేవకుల మీద దాడి జరిగినప్పుడు ఆ పరిస్థితులను కూడా మేము తెలుసుకొని వాటిని నివారించడానికి, అలాగే చర్చిల మీద కూడా దాడి జరిగినప్పుడు వాటిని కూడా పరిశీలించి మరి దాడులు జరగకుండా కూడా ఆపేందుకు, అలాగే పాస్టర్స్ కానీ లేదా క్రైస్తవ పిల్లలు కానీ ఎడ్యుకేషన్ విషయంలోనూ మరి వారు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నప్పుడు వారిని గౌరవించడంలోనూ మరి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లీగల్ సర్వీసెస్ను కూడా, అంటే సేవకులు లాయర్లు పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా వారు చేయాల్సినటువంటి పనిలో రాజ్యాంగం ఎంతవరకు అయితే ఇచ్చిందో ఆ మత స్వేచ్ఛని కాపాడుకునేటలో కూడా మేము వాటికి లోబడి మరి పాస్టర్స్ని కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెట్టి మరి ఈ రీతిగా రాష్ట్ర స్థాయిని కూడా మేము ప్రారంభించాలి కమిటీని. అలాగే నేషనల్ వైడ్ కూడా త్వరలో ప్రకటించడానికి మరి ఈ దినాన మీ ముందుకు వచ్చాం. మరి ఆంధ్రప్రదేశ్ మరి రాష్ట్ర అధ్యక్షులుగా మరి ఐఎస్ బెనర్ బాబు గారిని, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా బుర్రి యేసురత్నం గారిని, అలాగే రాష్ట్ర కోశాధికారిగా కోరపాటి విజయ్ కుమార్ గారిని మరి మేము ఈ రీతిగా మా అసోసియేషన్లోకి వారిని ఆహ్వానించడం జరిగింది. అన్నిటికీ అతీతంగాను నిస్వార్థంగాను వారు చేయడం మేము గుర్తించాము. కనుక వారి యొక్క సేవలు నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విస్తరించాలని వారు ఆశించారు. కనుక వారు మాకు కూడా అవకాశం ఇచ్చారు. స్టేట్ ప్రెసిడెంట్గా వారి పరిచయలో పాలుభాగస్థలముగా ఉండడానికి ఒక అవకాశం ఇచ్చారు. కనుక అవకాశం సద్వినియోగం చేసుకుంటూ మరి దేశ చట్టానికి
అలాగే దేవుని చట్టానికి అనుకూలంగా ప్రజలందరికీ సామరస్యపూర్వకంగా మా యొక్క సేవలను కొనసాగించడానికి ఇష్టపడి ఈ సమయంలో మేము ముందుకు వచ్చున్నాము. కనుక ప్రజలందరి యొక్క సహకారాన్ని, మీడియా మిత్రుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబు భారీగా తరలివచ్చిన బాధితులు, రెవెన్యూ సంబంధిత శాఖలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్న చంద్రబాబు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేసి త్వరలో కొత్త చట్టం తీసుకువస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు. చిట్ట చివరి కౌలు రైతుకు సైతం న్యాయం జరిగేలా చూస్తామని హామీ. నూతన జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వరం లాంటిదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయటమే నూతన విద్యా విధానం ప్రధాన ఉద్దేశమని స్పష్టం. ఎస్ఆర్ఆర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. నూతన ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని వ్యాఖ్య. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.